Hello students, today we'll see how to import database into our MySQL server. ఓకే, ఒక డేటాబేస్ని మనం ఏ విధంగా MySQL సర్వర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇంతటికి ఈ డేటాబేస్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక డేటాబేస్ SQL అనే ఫైల్ మీకు పంపించినప్పుడు కానీ, లేదు ఇంటర్నెట్లో నుంచి ఒక SQL ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఆ పర్టికులర్ డేటాబేస్ని మీ దగ్గర ఉన్న మీ కంప్యూటర్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ MySQL సర్వర్ ఉన్నప్పుడు ఆ టోటల్ ఎంటైర్ డేటాబేస్ SQL ఫైల్ని మీ పర్టికులర్ డేటాబేస్ సర్వర్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ప్రాసెస్ నేను చెప్తాను. ఓకే, నా విల్ సీ హియర్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే MySQL ఓపెన్ చేసుకోవాలి. ఓకే, MySQL కమాండ్ లైన్ ఓపెన్ చేసుకోవాలి. Now I am going to increase the size. Okay, now database password, you give the password. ఓకే, లాగిన్ అయిపోయాము. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇది మినిమైజ్ చేసుకున్నాం. ఓకే, నా నెక్స్ట్ అదే విధంగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ ఏంటంటే మన MySQL ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మనం MySQL బైనరీ డైరెక్టరీ అంటే బిన్ డైరెక్టరీ దగ్గరికి వెళ్ళాలి. సో దాన్ని మనం మూవ్ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ విండోస్ ఈ ప్రెస్ చేయండి, సి డ్రైవ్ దగ్గరికి వెళ్తాం. సి డ్రైవ్ దగ్గరికి వెళ్ళాక ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో MySQL ఫోల్డర్ ఉంటుంది, MySQL సర్వర్ 8.0 ఉంటుంది, ఓపెన్ బిన్ ఫోల్డర్. ఇక్కడ క్లిక్ చేసామంటే పాత్ కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసేసామంటే రైట్ క్లిక్ చేస్తే దీని మీద రైట్ క్లిక్ చేయాలి, క్లిక్ ఆన్ కాపీ క్లిక్ చేశారు అనుకోండి, కాపీ అయిపోతుంది పాత్. సో తర్వాత ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వచ్చాక సిడి స్పేస్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అయిపోతుంది. ఓకే, కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అయిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనం కమాండ్ టైప్ చేయాలి. ఓకే, ఏ కమాండ్ టైప్ చేయాలి? ఓకే, ఏ కమాండ్ టైప్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ యూ గో విత్ MySQL స్పేస్ -u స్పేస్ రూట్, మీ యొక్క యూజర్ నేమ్ -p, ఓకే, స్పేస్ లెస్ దాన్ సింబల్. ఓకే, లెస్ దాన్ సింబల్ ఎందుకు ఉపయోగించాలి? మీ డేటాబేస్ ఫైల్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ ఫైల్ మీ యొక్క సర్వర్లోకి రావాలనుకున్నప్పుడు లెస్ దాన్ సింబల్ డైరెక్షన్ ఉండాలి. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మీ SQL ఫైల్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అది డౌన్లోడ్ చేసుకునేది కావచ్చు, లేదు మీ ఫ్రెండ్ ఇచ్చిన ఫైల్ కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ డిసెంబర్ 2023 SQL ఫైల్. ఓకే, డిసెంబర్ SQL ఫైల్ చూస్తే నాకు ఇలా ఉన్నాయి క్వరీస్. క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అనేది ఉంది. ఓకే, ఇది ఇవ్వచ్చు మనం, ఇది జస్ట్ ఇలా తీసేసి సింపుల్గా బిల్డ్ చేసేసుకోవచ్చు. క్రియేట్ డేటాబేస్, మనకు నచ్చిన నేమ్ ఇవ్వండి. ఓకే, లెట్స్ టేక్ January 2025 ఇస్తాను నేను. ఓకే, హియర్ యూస్ January 2025 ఇచ్చేసాను. ఓకే, జస్ట్ ఇక్కడ డేటాబేస్ నేమ్ మనము ఇవ్వాలి. డేటాబేస్ నేమ్ ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. క్రియేట్ డేటాబేస్ జాన్ 2025, యూజ్ జాన్ 2025 అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సేవ్ అండ్ క్లోజ్. ఓకే, ఫైల్ నేమ్ ఏమో డిసెంబర్ 2023 అని పెట్టుకున్నాను, అది మీ ఇష్టం. ఏ ఫైల్ నేమ్ ఎలా ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, నా లెస్ దాన్ సింబల్ తర్వాత డి డ్రైవ్లో ఉంది, అది డి డ్రైవ్లో స్లాష్ డిసెంబర్, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? డిసెంబర్ 2023, రైట్? డిసెంబర్ 2023.SQL ఫైల్. ఎంటర్ ప్రెస్ చేయండి. సో పాస్వర్డ్ టైప్ చేయండి, మీకు SQL ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ టైప్ చేయండి అండ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కమాండ్ లైన్ ఓపెన్ చేసుకోండి. కమాండ్ లైన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షో డేటాబేసెస్ అని ఫస్ట్ ట్రై చేయండి. షో డేటాబేసెస్. ఓకే, షో డేటాబేసెస్ టైప్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉంటుందో, ఓకే, డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాము? January 2025. సో January 2025 అనే డేటాబేస్ క్రియేట్ అయ్యేసి టేబుల్స్ అన్ని దాంట్లోకి వచ్చేస్తుంది.
సో మనం ముందే మన డేటాబేస్ అనేది క్రియేట్ చేసిన పని అయితే లేదు. ఓకే, నా డేటాబేస్ క్రియేట్ అయింది కదా, మనం చెక్ చేసుకుందాం. నా యూస్ January 2025 and show tables. సో మనకున్న టేబుల్స్ అన్ని దీంట్లోకి ఇంపోర్ట్ అయిపోయింది, రైట్. సో ఈ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కదా. సో మీ ఫ్రెండ్ ఇచ్చిన ఫైల్ని మనము జాన్ 2025 డేటాబేస్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి డంప్ అయిపోతుంది. మనం ఏమైనా క్రియేట్ చేస్తున్నామా డేటాబేస్ అంటే మనం ఏమీ క్రియేట్ చేయడం లేదు. మరి ఎలా క్రియేట్ అవుతుంది, ఇక్కడ డిసెంబర్ 2023లో అనే ఫైల్లో మన ఇష్టం, మన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. డిసెంబర్ 2023 కాకపోయినా జాన్ 2025 కూడా ఇవ్వచ్చు, లేదా మీ నేమ్ ఇవ్వచ్చు. .SQL అని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి, క్రియేట్ డేటాబేస్ జాన్ 2025 అండ్ యూజ్ జాన్ 2025 అలా ఇచ్చి ఈ టేబుల్స్ అన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో చేసేసి దాని .SQLతో సేవ్ చేసేసిన తర్వాత దెన్ హియర్ ఇట్ విల్ బి దేర్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని ఈ ప్రాసెస్ టైప్ చేయాలి. MySQL -u user root -p దెన్ లెస్ దాన్ సింబల్ డీలో ఉన్న డిసెంబర్ 2023.SQL ఫైల్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో ఫైనల్గా మీకు ఇలా కర్సర్ బ్లింక్ అవుతుంది. సో యూ క్లోజ్ దిస్ కమాండ్ లైన్, ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం ఓపెన్ చేయాల్సింది MySQL సర్వర్ 8.0. మీరు ఇక్కడ షో ఆర్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, యూజ్ జాన్ 2025. సో డేటాబేస్ చేంజ్ అయిపోయింది. నౌ షో టేబుల్స్ అన్నీ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాసెస్.